కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది జనసేన. గ్రామాల్లో పటిష్ట క్యాడర్ నిర్మాణానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేస్తుంది. అభివృద్ధి అజెండాతో పల్లెల్లోకి అడుగుపెట్టి పల్లె పటిష్టతే పార్టీ పటిష్టత అన్న వ్యూహంతో ముందుకు సాగుతుంది. కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న జనసేన ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టింది. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో పార్టీని మరింత విస్తరించే దిశగా పావులు కదుపుతోంది. గ్రామాల్లో పార్టీ రూట్స్ బలంగా ఉంటే పార్టీ నిర్మాణం వేగంగా జరుగుతుందని అధినేత పవన్ భావిస్తున్నారు. తాజాగా సేనతో సేనాని సమావేశంలో కూడా ఈ అంశాన్ని చాలా క్లియర్గా చెప్పారు పవన్. కూటమి సుపరిపాలనతో జనసేన జెండాను గ్రామానికి తీసుకువెళ్లాలి అని దిశానిర్దేశం చేశారు పవన్. గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ విజయాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో సైతం అంతే స్ట్రైక్ రేట్ సాధించేలా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది జనసేన. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. తాజాగా జనసేన పార్టీ విలేజ్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో డెవలప్మెంట్ పనులు జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో తమ పార్టీని పుంజుకునేలా చేయాలనేది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహంగా ఉందని నాయకులు చెబుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల నిర్మాణం వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను నేరుగా గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీలకే జమ చేయిస్తున్నారని చెబుతున్నారు. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు జనసేన ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రామీణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే దిశగా జనసేన అడుగులు వేస్తోంది. ఇది సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేనకు తిరుగు ఉండదు అన్నది ఆ పార్టీ అంచనా. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో, నగరాల్లో ప్రజల ఆలోచనా స్థాయి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. గ్రామీణ స్థాయిలో ఒకసారి కనుక మంచి మార్కులు సంపాదించుకుంటే దశాబ్దాల తరబడి అదే స్థాయిలో కొనసాగుతూ ఉండడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో వైసీపీ ఇదే తరహా రాజకీయాలు చేసింది. వైఎస్ సెంటిమెంట్ను, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వంటి కీలక పథకాలను అడ్డుపెట్టి గ్రామీణ స్థాయిలో ఆ పార్టీ పుంజుకుంది. ఇప్పుడు అభివృద్ధిని ప్రాతిపదికగా చేసుకుని జనసేన కూడా అలాంటి వ్యూహాలతోనే ముందుకు సాగాలని నిర్ణయించుకుంది.